తూర్పుగోదావరి జిల్లాలో తలుపులమ్మ లోవ అని ఒక పుణ్యక్షేత్రం. ఇక్కడికి ఒకసారి నేను చూడ్డానికని వెడితే ఈ కార్ల నెంబర్ ప్లేట్లు అలా చెట్లకు కట్టున్నాయి. ఆ నెంబర్ ప్లేట్ ఆ చెట్టుకు కట్టి 3-4 రోజులు అలా వదిలేస్తాం. ఆ ప్రాంతం వాళ్ళకి అక్కడ జాతీయ రహదారిలో వెళ్ళేటువంటి లారీ డ్రైవర్లు కూడా ఒక నమ్మకం ఏంటంటే తలుపులమ్మ లోవ దగ్గర నెంబర్ ప్లేట్ కడితే కనీసం అసలు ఫలకం కాకపోయినా మనం ఏదైనా ఒక కాగితం మీదో అట్టముక్క మీదో రాసి మన కారు నెంబర్ కనుక అక్కడ కడితే మన కారుకి ఎప్పుడు ప్రమాదం జరగదు. వణకం గోదావరి బ్లాగ్స్కి స్వాగతం. హే గైస్, ఈరోజు మేమైతే కాకినాడ జిల్లా తుని మండలం లావుకొత్తూరు గ్రామంలో ఉన్న తలుపులమ్మ లోవ టెంపుల్కి అయితే వెళ్తున్నాం. మన రాజమండ్రి నుంచి ఈ టెంపుల్ అయితే అరౌండ్ 100 కిలోమీటర్స్ ఉంటుంది. మేమైతే మార్నింగ్ స్టార్ట్ అయ్యాం. ఈ ఆంజనేయ స్వామి విగ్రహం చూడండి, చాలా బాగుంటుంది కదా. వెళ్ళే దారిలోనే ఎర్రవరం దగ్గర టిఫిన్కి అయితే ఆగాము. ఇక్కడే పర్టికులర్గా ఎందుకు ఆగామంటే ఇక్కడ టిఫిన్ అంత బాగుంటుంది. జనాన్ని చూసి మీకే అర్థమైపోయి ఉంటుంది. వీళ్ళు కొత్తగా పెళ్ళయింది అనుకుంటా, వీళ్ళు కూడా ఇక్కడ టిఫిన్ చేయడానికి ఆగారు. మీరు ఎప్పుడైనా ఇటు సైడ్ వస్తే తప్పకుండా ట్రై చేయండి. ఇదే లాకి మెయిన్ ఎంట్రన్స్ అనమాట. ఇక్కడ నుంచి టెంపుల్ అరౌండ్ 4 కిలోమీటర్స్ ఉంటుంది. వెళ్ళే దారిలో చిన్న చిన్న ఊర్లు అయితే ఉంటాయి. టెంపుల్కి డైరెక్ట్గా బస్సెస్ అయితే ఉండవు. మ్యాక్సిమం అందరూ వాళ్ళ ఓన్ వెహికల్స్లోనే వస్తారు. తుని రైల్వే స్టేషన్ నుంచి లాకి డైరెక్ట్ ఆటోస్ అయితే ఉంటాయి అనమాట. డిస్టెన్స్ వచ్చి అరౌండ్ 10 కిలోమీటర్స్ ఉంటుంది. మరి మీరు ఎప్పుడైనా అన్నవరం టెంపుల్కి వెళ్తే తలుపులమ్మ టెంపుల్ కూడా విజిట్ చేయండి. అక్కడ నుంచి చాలా దగ్గర, చాలా బాగుంటుంది కూడా. వెళ్ళే దారిలోనే చెక్ పోస్ట్ వస్తుంది. ఇక్కడ మనం టోకెన్ అయితే తీసుకోవాలి. అండ్ మనకి దారిలోనే చాలా కాటేజెస్ అయితే కనిపిస్తాయి. ముందు మనం దర్శనానికి వెళ్ళొచ్చి వీటి గురించి అయితే తెలుసుకుందాం. ఇప్పుడు మనం కొండపైకి అయితే వస్తామన్నమాట. తలుపులమ్మ టెంపుల్కి నేను వచ్చి అరౌండ్ 5 ఇయర్స్ అయితే అవుతుంది. అప్పటికి ఇప్పటికి చాలా మారిపోయింది. ఇప్పుడు చాలా డెవలప్ అయితే చేశారు. ఇంకా ఎస్కలేటర్స్, లిఫ్ట్స్ ఇవన్నీ పెడతారంట. మేమైతే యాక్చువల్గా ఇంకా వీక్ డేస్లో అయితే వచ్చాం, అందుకే జనాలు లేరు. ఒకవేళ వీకెండ్లో వస్తే కన్ఫామ్గా జనం మామూలుగా ఉంటారు అనమాట. మనం టెంపుల్లోకి ఎంటర్ అవ్వగానే చీరలు, జాకెట్లు అయితే అమ్ముతారు. ఇవి చాలామంది అమ్మవారికి సమర్పిస్తారనమాట. మెయిన్ టెంపుల్కి స్టెప్స్ ఎక్కి పైకి వెళ్ళాలి. పైకి రాగానే దర్శనం టికెట్స్కి టికెట్ కౌంటర్ అయితే ఉంటుంది. 20 రూపీస్, 50, 100 రూపీస్ దర్శనాలు ఉంటాయి. మనం కొబ్బరికాయలు ఏమైనా తెస్తే ఇక్కడే కొట్టాలి, పైన కొట్టడానికి ఉండదన్నమాట. ఉచిత దర్శనం కూడా ఉంటుంది. మేము వెళ్ళినప్పుడు పెద్ద జనాలు లేరు, అందుకే మేము ఉచిత దర్శనానికి అయితే వెళ్ళాము. దర్శనం చేసుకుని బయటికి రాగానే ప్రసాదం కౌంటర్ ఉంటుంది. ఇక్కడే చక్కగా కూర్చొని ప్రసాదం అయితే తినచ్చు. ప్రసాదం వచ్చి పులిహార ఇంకా రవ్వ లడ్డు అనమాట. రవ్వ లడ్డు వచ్చి 15 రూపీస్ అండ్ పులిహార 10 రూపీస్ అనమాట. ఫోన్పే పనిచేయదు, ఓన్లీ క్యాషే అంట. సో తప్పకుండా క్యాష్ అయితే క్యారీ చేయండి. దర్శనం చేసుకుని కిందకి వస్తున్న మార్గంలో ఇలా చీరలు అయితే కనిపిస్తాయి. ఈ చీరలు వచ్చి భక్తులు అమ్మవారికి సమర్పించినవి అనమాట. మనకు కావాలంటే కొనుక్కోవచ్చు. అండ్ అమ్మవారి ఫోటో ఫ్రేములు కూడా అమ్ముతూ ఉంటారు. ఇంక ఈ ఆలయం చరిత్ర విషయానికి వస్తే, ఈ ఆలయం 300 సంవత్సరాల ఏళ్ల ప్రాచీనమైనది. దారకొండ, తీరకొండ అనే 2 పచ్చని కొండల మధ్య ఉన్న ఆలయం సహజ సౌందర్యంతో ప్రసిద్ధి చెందింది. తలుపులమ్మ స్వయంభూ రూపంలో వెలిశారు. ఇక్కడ భక్తుల కోరికలు తలంపులతోనే తీర్చేస్తుందని తలంపులమ్మ పేరు కాస్త కాలక్రమేణా తలుపులమ్మగా మారింది. ఇక్కడ ఆలయంలో ఉన్న 50 అడుగుల తలుపులమ్మ విగ్రహం చుట్టూ చెట్లతో ప్రశాంతమైన వాతావరణంతో ఈ ప్రాంతమంతా చాలా అర్థంగా ఉంటుంది. ఇక్కడ జనం కొత్త వాహనం కొన్నాక ఎటువంటి ప్రమాదాలు జరగకుండా తలుపులమ్మ కాపాడుతుందని మొదటి పూజ తలుపులమ్మకు చేస్తారు. అలాగే వాహనాల నంబర్లు గోడపైన రాసి గొర్రె, కోళ్ళని బలి ఇస్తారు. అందుకే మీరు ఎక్కడ చూసినా సరే గోళ్లపైన ఇంకా రాళ్లపైన బండి నంబర్లు కనిపిస్తూ ఉంటాయి. ఈ ఆలయంలో ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు దర్శనాలు జరుగుతూ ఉంటాయి. ఆ తర్వాత ఆలయం మూసివేస్తారు. రాత్రి తలుపులమ్మ తల్లి ఆ ప్రాంతంలో తిరుగుతుందని ఇక్కడి జనం నమ్మకం. అంతేకాదండి, కొన్ని సంవత్సరాల క్రితం దర్శనానికి వచ్చిన ఒక కుటుంబం వాళ్ళతో వచ్చిన పాపని హడావిడిలో కొండపైనే మర్చిపోతారు. అప్పటికే రాత్రి అయిపోవడం వల్ల కొండపైకి ఎవరిని అనుమతించరు. తెల్లవారుజామున ఆలయం తెరవగానే కుటుంబం మొత్తం పైకి వెళ్ళి చూడగా
ఆ పాప అమ్మవారి ఆలయం ముందు పడుకుని ఉంటుంది. ఆ పాపని పట్టుకుని వాళ్ళ మదర్ ఏడుస్తూ ఉండగా ఆ పాప ఇలా అంటుంది, "ఎందుకమ్మా ఏడుస్తున్నావు? రాత్రంతా నువ్వు నా పక్కనే ఉన్నావు కదా" అని అంటుంది. ఈ మాట విన్న భక్తులందరూ ఒక్కసారిగా ఉలిక్కి పడతారు. రాత్రంతా ఆ పిల్ల తల్లి రూపంలో వచ్చింది సాక్షాత్తు తలుపులమ్మ తల్లే. ఇక్కడ గర్భాలయంలో ఉన్న తలుపులమ్మతో పాటు 3 విగ్రహాలు కనిపిస్తాయి. ఒకటి తలుపులమ్మ తల్లి కాగా ఇంకొకటి లలితాదేవి మరియు పోతురాజు విగ్రహాలు. మొక్కు తీర్చుకోవటానికి వచ్చిన వాళ్ళలో చాలామంది ఫ్యామిలీస్ అండ్ ఫ్రెండ్స్తో కలిసి ఇక్కడే వనభోజనాలు చేస్తూ ఉంటారు. కొండ కిందనే మనకి అన్ని సదుపాయాలు ఉంటాయి. ఇప్పుడు మనం కాటేజెస్ గురించి తెలుసుకుందాం. ఇక్కడ దేవస్థానం వచ్చిన వాళ్ళందరికీ కూడా ఇక్కడ మామూలు ఇక్కడ తల్లికి దర్శనం చేసుకొని ఇక్కడికి వచ్చి వంటలు చేసుకున్న వాళ్ళకి వంటల ఫెసిలిటీస్ కూడా మేమే ఇస్తామండి. కిరాణా కానీ లేదంటే ఒకవేళ పాకలు తీసుకున్న వాళ్ళకి పాకలు కూడా మేము సదుపాయం చేస్తాం. ఒక రోజు ముందు మీరు వచ్చే రోజు ముందు ఒక రోజు ముందు మాకు కాంటాక్ట్ చేస్తే మేము వెంటనే మీకు ఆ సదుపాయం కల్పిస్తాం. రూములు ఉంటాయండి మా దగ్గర, పాకలు కూడా ఉంటాయండి మా దగ్గర. పాకలు కూడా ఉంటాయండి. పాకలు ఎలాంటి రేట్లు? పాకలు అంటే సీజన్ బట్టి ఉంటుందండి. మామూలుగా అయితే 200, 300 అలా తీసుకుంటాం అంతేండి. ఎక్కువ కస్టమర్ల దగ్గర ఎక్కువ మేము ఎప్పుడు కూడా తీసుకోము. మామూలు 200, 300 ఉంటాయండి. అంటే ఆషాఢం ఆ టైంలో అయితే 500 ఉంటుందండి. ఎక్కువ అదే మినిమం ఒక 500 రూపాయలు తీసుకుంటానండి. అదే అప్పుడే ఎక్కువ ఫ్లోటింగ్ ఉంటుంది. ఉత్తి రోజులు అయితే మామూలుగా మంగళవారం, లక్షవారం, ఆదివారం ఈ 3 రోజులే కంపల్సరీ ఉంటుందండి. కానీ ఆదివారం మాత్రం కొంచెం ఎక్కువ జనాలు ఎక్కువ వస్తారండి. కాటేజెస్ ఎలా పడుతుందండి? కాటేజెస్ అంటే ఏసీ అయితే 1000 రూపాయలు దాటి ఉంటుంది. సీజన్ బట్టి రీజనబుల్గా ఉంటుందండి. అంతే. ఇక్కడ వంటలు చేసేవాళ్ళు కూడా మా వాళ్ళు ఉంటారండి. వంటలు చేసేవాళ్ళు కూడా మా వాళ్ళు ఉన్నారండి. కోళ్ళ ఇక్కడికి వచ్చిన దొరుకుతాయండి? కోళ్ళు కూడా ఇక్కడే దొరుకుతుంటాయండి, తెచ్చుకుంటాం. కానీ బయటికి ఇక్కడికి కొంచెం తేడా వస్తుంది, డిఫరెంట్ వస్తుంటుంది. బయట నుంచి తెచ్చుకుంటారు, కానీ ఇక్కడ చేసేవాళ్ళు కూడా మన దగ్గర ఉన్నారు. కోళ్ళు చేసేవాళ్ళు కానీ, వంట చేసేవాళ్ళు కానీ, వాటర్ కానీ, కిరాణా కానీ మొత్తం ఏ టు జెడ్ అన్నీ మన దగ్గర ఉంటాయి. అన్స్పెసిఫిక్ కూడా మన దగ్గర ఉంటాయి. కొండపైకి వచ్చిన దొరకమండి, ఊర్లోనే తీసుకుని రావాలి కోళ్ళు. కోళ్ళు కూడా ఇక్కడ పెట్టారండి, మా వాళ్ళు ఇప్పుడు పెట్టారు. ఇక్కడ అందరూ కూడా ప్రతి కాటేజ్ దగ్గర, ప్రతి పాకల దగ్గర కూడా అమ్ముతున్నారండి. కోళ్ళు కూడా ఇక్కడ అమ్ముతున్నారు. నాటుకోళ్ళు కానీ లేదంటే బాయిలర్ కోళ్ళు కానీ అవి బయట నుంచి తీసుకురండి. అది మాకు ఒక 2 రోజుల ముందు మేము వస్తున్నాం, అప్పుడు మాకు ఏదో కాంటాక్ట్ చేస్తే మేము ఏం చేస్తామంటే ఫోన్ చేస్తే మేము అది అరేంజ్ చేస్తాం మేము కూడా అలాగే. ఇదే వీళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ అనమాట. ఇంకా వెళ్ళే దారిలో చాలా కాటేజెస్ అయితే ఉంటాయి. మేమైతే వీళ్ళ దగ్గర రూమ్స్ అయితే తీసుకున్నాం. కాటేజ్ కూడా బాగుంది. ఇదే మా రూమ్. నాన్ ఏసీ రూమ్ కూడా సేమ్ ఇలాగే ఉంటుంది, జస్ట్ ఏసీ ఉండదు అంతే. ఇప్పుడు పాకలు కూడా చూద్దాం రండి. నాకైతే ఇలా రూమ్స్ కంటే పాకలే బాగా ఇష్టము. చూడండి, చక్కగా చెట్ల కింద అలా బరకం వేసుకుని తింటే చాలా బాగుంటుంది కదా. పాకల దగ్గర ఒకటే ఇబ్బంది ఏంటంటే వాష్రూమ్స్కి కొంచెం కష్టం అవుతుంది. అందుకే మేము రూమ్స్ అయితే తీసుకున్నాం. మీరు కానీ ఫ్రెండ్స్తో వస్తే పాకలే తీసుకోండి, చాలా బాగుంటుంది. మరి మీకు రూమ్స్ ఇష్టమా లేదంటే పాకలు ఇష్టమా కామెంట్ చేయండి. కాజు తీసుకున్నావా? వెజ్ బిర్యానీ, అందులోకేమో పన్నీర్ కర్రీ. నెక్స్ట్ వచ్చేసి పన్నీర్ వైట్ రైస్. చాలామంది ఇలా వ్యాన్లలో బస్సుల్లో వస్తూ ఉంటారనమాట. సో మీరు ఎప్పుడైనా తలుపులమ్మ టెంపుల్కి ఫ్యామిలీతో కానీ ఫ్రెండ్స్తో కానీ వెళ్ళారా? వెళ్ళకపోతే ఈసారి ఖచ్చితంగా వెళ్ళండి, చాలా బాగుంటుంది. అండ్ మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో కామెంట్ అయితే చేసేయండి. అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అండ్ దిస్ ఇస్ గోదావరి బ్లాగర్ సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ తలుపులమ్మ.